వెస్ట్ బెంగాల్లో నెక్స్ట్ ఇయర్ అంటే కొన్ని నెలల వ్యవధిలోనే అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. సో ఈ టైంలో నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వీళ్ళు 35 ముస్లింలకు చెందినటువంటి ఉపకులాలను ఓబీసీ నుంచి తొలగించడం జరిగింది. సో మరి ఇలా తొలగించడం కరెక్టేనా? ఇప్పుడు మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినప్పుడు దాంట్లో 10% వరకు ముస్లింలే ఉన్నారు. సో అందుకోసమే మేము సపోర్ట్ చేయట్లేదని ఇటు బీజేపీ వాళ్ళు చాలా మంది అయితే వాదించారు. సో మరి ఇప్పుడు ఇలా తొలగించడం కరెక్టేనా కాదా, మీరేమనుకుంటున్నారు? సో ఓబీసీలో ముస్లింలను చేర్చచ్చా లేదా? సో దాని గురించి కామెంట్ చేయండి. మరొకసారి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎట్లా వీళ్ళని చేర్చడానికి ఎలాంటి తతంగం జరిగింది, ఏం కమిషన్లు వచ్చినాయి అనేది క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్ట్ బెంగాల్లో 2006 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు బుజ్జగింపు రాజకీయాలు చాలా పెద్ద ఎత్తున జరిగాయి. సో ఈ ఓబీసీలో ముస్లింలను చేర్చడం అనేది 2006 నుంచిలే స్టార్ట్ అయింది. సో 2006లో ఆ టైంలో మామూలుగా కమ్యూనిస్టుకు చెందినటువంటి ప్రభుత్వం ఉండే, బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంగా ఉంటుండే. సో 2006లో సచార్ కమిటీ అని ఒక కమిటీ వేస్తారు. సో ఇదేంటంటే ఆ రాష్ట్రంలో అసలు ముస్లింల జనాభా ఎంత ఉన్నది, సో వాళ్ళు ఏ స్థాయిలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డరు, అంటే జీవన శైలి ఎట్లున్నది, సో వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనేది మీద ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ పూర్తి స్థాయిలో అంటే దాదాపు 100కు 90% ముస్లింలందరూ పేదవాళ్ళే ఉన్నారు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డరని ఈ సచార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో దీన్ని చాలామంది బీజేపీ కావచ్చు లేకపోతే విమర్శలు కావచ్చు విమర్శించారు. ఏమనంటే ఇప్పుడు మొత్తం ఇట్నే ఉంటారా అని చెప్పి చాలామంది అయితే విమర్శించారు. అయితే ఇదే బుద్ధదేవ్ భట్టాచార్య 2010లో ఆ టైంలో సిచ్యువేషన్ ఎట్లుందంటే మమతా బెనర్జీ రాజకీయంగా చాలా బలంగా తయారవుతుంది, చాలా ఎదుగుతుంది. సో ఆ టైంలో అంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఈతను ఏం చేసిందంటే ఉన్న ఓట్లు చీలుతాయి కాబట్టి ఆమెకు ఓట్లు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని బుద్ధదేవ్ భట్టాచార్య 2010లో 41 ముస్లింలకు చెందినటువంటి కులాలను ఓబీసీలో చేర్చిండు 2010లో. సో 2011లో మళ్ళీ ఈతన ఓడిపోవడం జరిగింది. 2011లో మమతా బెనర్జీ వచ్చింది. సో ఈమె వచ్చినాక మళ్ళీ ఏమన్నా ఈమె చక్కగా ఉన్నదంటే ఈమె కూడా సేమ్ థింగ్. సో ఈమె వచ్చిన తర్వాత 2011లో కూడా మరొక 35 ఉపకులాలను ముస్లింలకు చెందినటువంటి ఉపకులాలను ఓబీసీలో చేర్చింది. అంటే మామూలుగా ఇది 2 రకాలు ఉంటాయి ఓబీసీ, ఒకటి స్టేట్ వైజ్ ఉంటుంది, ఒకటి సెంట్రల్ వైజ్ ఉంటుంది. సో ఈమె 35% రాష్ట్రంలో ప్రవేశపెట్టి వాళ్ళకు ఇస్తూనే సెంట్రల్లో కూడా ఇవ్వడానికి ఆమె పోరాటం చేస్తుంది. సో వీళ్ళు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డరు, సో వీళ్ళకు సెంట్రల్లో కూడా చేర్పిస్తే వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్తారని చెప్పి ప్రతిపాదన పెడుతుంది. 2014లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళకు 35 ఉన్నారో సో వాళ్ళను ఓబీసీలో చేరుతారు. సెంట్రల్లో అంటే సెంట్రల్లో రైల్వే జాబ్స్ ఉంటాయి, సెంట్రల్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉంటారు, పోలీసులు ఉంటారు, ఆర్మీ ఉంటారు. సో వీటి అన్నింటిలో వీళ్ళకు అర్హత ఉంటుంది అన్నట్టు. అంటే ఆ టైము 2024లో మళ్ళీ ఎలక్షన్లు జరిగే టైం కాబట్టి సో అప్పుడు వీళ్ళు కూడా అపోజ్ చేయకుండా వీళ్ళు ఓకే చేసేస్తారు. సో 2014 నుంచి వీళ్ళు ఓబీసీలో ఉన్నారు ఈ 35 ఉపకులాలు. సో మరి ఇప్పుడు ఎన్సీబీసీ వాటిపైన అంటే 35 అనేది మళ్ళీ రద్దు చేయడం జరిగింది. మరి మన తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బీసీలను ఏబిసిడి వర్గాలుగా విభజించినట్టే సేమ్ వెస్ట్ బెంగాల్లో కూడా ఇదే ఓబీసీను ఓబీసీ ఏ, ఓబీసీ బి అనే 2 వర్గాలుగా విభజించారు. మరి ఇక్కడ అసలు బీసీలకు ఎట్లా అన్యాయం జరిగింది, వీళ్ళు ఎట్లా కేటగిరీ చేసిరు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది ఓబీసీ ఏ బిలో ఓబీసీ ఏలనేమో దాదాపు 49% ఉంటే 35% కులాలు ముస్లిం కులాలు ఉంటాయి. 49లో 35 ముస్లిం కులాలు, మిగతా 14 కులాలు హిందూ కులాలు. అంటే దాదాపు 14 ఎక్కడ 35 ఎక్కడ, అంటే సగం కంటే ఎక్కువ కులాలు ముస్లిం కులాలు ఉన్నాయి ఓబీసీ ఏలా. మరి ఓబీసీ బి చూసుకున్నట్లయితే దాంట్లో 91 కులాలు ఉంటే 41 హిందువులు ఉంటే 50 ముస్లింలు ఉన్నారు. సో మొత్తం మీద ఎటు చూసి ముస్లింలకే ఎక్కువ శాతం కేటాయించినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే దీంట్లో 35%, దీంట్లో 41% ముస్లింలకు వెళ్ళిపోయినాయి. సో ఇది చూసినటువంటి ఈ కలకత్తా కోర్టు ఏదైతుందో సో వాళ్ళు కూడా ప్రభుత్వానికి డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు రాజకీయ స్వలాభం కోసం మీరు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారు, అంటే శాతానికి మించి అవసరానికి మించి మీరు ఇట్లా చేర్చడం జరుగుతుందని చెప్పి కోర్టు డైరెక్ట్ మొట్టికాయలు వేసినప్పటికీ ఆమె వాళ్ళను తొలగించే ప్రయత్నం అయితే ఇప్పటికీ చేయలేదు. వెస్ట్ బెంగాల్లో స్టేట్ వైజా ఇప్పటికీ నడుస్తుంది. కాకపోతే ఈ ఎన్సీబీసీ అనేది మొత్తం మీద సెంట్రల్లో ఏదైతే 35 కులాలను చేర్చిరో సో దాన్ని అయితే తొలగించడం జరిగింది. సో వీళ్ళు ఎవరైతే 35 కులాలు ఉన్నాయో సో వాళ్ళు సెంట్రల్కు సంబంధించినటువంటి ఎలాంటి జాబ్స్ కావచ్చు ఏది కావచ్చు సో దానికి ఓబీసీ సర్టిఫికేట్ తీసుకొని పోయి నాకు జాబ్ కావాలంటే మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు.
సో అంటే వెస్ట్ బెంగాల్లో దాదాపు ఎప్పటి నుంచో బుజ్జగింపు రాజకీయాలు కులాల పరంగా కావచ్చు, మతాల పరంగా కావచ్చు జరుగుతున్నాయి. సో ఇది ఎప్పటికైనా కానీ సామాన్య జనానికి ఎప్పటికైనా నష్టం కలిగించే విషయం. సో అందుకోసం అక్కడ ఉన్నటువంటి బీసీలు కూడా ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మేమే రిచ్ పీపులా, వాళ్ళే అంతగానం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడరా అంటే మామూలుగా ఎట్లుంటుంది అంటే ఏదన్నా వర్గాన్ని ఒక రిజర్వేషన్లో కానీ ఒక కేటగిరీలో చేర్చాలంటే దానికి నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి టైం తీసుకుంటారు. అంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ జీవనశైలి ఎట్లున్నది, ఇంతకుముందు ఎట్లుంది, వాళ్ళ జనాభా శాతం ఎంత, అన్నీ చూసిన తర్వాత ఒక పూర్తిగా నివేదిక తీసుకొని మాత్రమే చేస్తారు. కాకపోతే వీళ్ళేందంటే ఒక రోజులో 2 రోజుల్లోనే తీసి పేపర్ మీద సైన్ చేసినట్టు కదా, ఓకే 40%, ఓకే 50% అని ఇవ్వడం జరిగింది. దానికి కోర్టు కూడా వ్యతిరేకిస్తుంది, అక్కడ ఉన్న ప్రజలు కూడా అపోజ్ చేస్తారు. ఈ ఎన్సీపీసీ తీసుకున్న నిర్ణయాన్ని మరి మీరు ఎట్లా తీసుకుంటారు? సో నిజంగానే ఓబీసీలో ఎంతమందిని చేర్చచ్చు, ఎంతమందిని చేర్చరాదు? సో వీళ్ళు చేసింది కరెక్టేనా రాంగా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మన తెలంగాణ పరిస్థితి ఏంది, దాని గురించి కూడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.